హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ ఎగ్ కుర్మా. కేవలం 15 నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఎగ్ కుర్మాని తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా నాన్ స్టిక్ గిన్నెలో చెక్క, ఇలాచీ, 2 టేబుల్ స్పూన్ బుడ్డలు, చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక దించేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ టమాటాను వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్న 3 కోడిగుడ్లకి నైఫ్తో 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. నాన్ స్టిక్ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు పసుపు, కారం, ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసి మంటని సిమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. కోడిగుడ్లు లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎగ్ కుర్మా రైస్లోకి, రోటీలోకి బాగుంటుంది. అదే గిన్నెలో చిన్నగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో రోటిలో మెత్తగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడిని వేసి ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి 5 to 10 minutes ఉడకనివ్వాలి. గ్రేవీ మరీ పలచగా, మరీ మందంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అడ్జస్ట్ చేసుకొని చివరిగా టాస్ చేసుకున్న గుడ్లను వేసి లిడ్ క్లోజ్ చేసి 5 to 10 minutes ఉడికించుకోవాలి. 5 to 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసి దించేసుకోవాలి. అంతే, ఎగ్ కుర్మా రెడీ. పిల్లలు అడిగినప్పుడు ఇలా ఎగ్ కుర్మాని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఎగ్ కుర్మాని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఎక్కువ శ్రమ పడకుండా కేవలం 15 నిమిషాల్లో ఎగ్ కుర్మాని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.